ఏదైతుందో పరాయి దేశస్థులు కూడా మన దేశంపై దండెత్తి వచ్చినప్పుడు మహాభారతంలో కౌరవులు పాండవులకు శత్రుత్వం ఉన్నా కానీ గంధర్వులు కౌరవులపై దాడి చేసినప్పుడు అప్పుడు ధర్మరాజు చెప్తాడు ధర్మం గురించి, మనం ఎంతైనా కొట్లాడుకోవచ్చు, పరాయి వాడు మన మీదకి వచ్చినప్పుడు మీరు 100 మేము 5 మంది 105 మందిగా కలిసి కట్టుగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ దేశ ధర్మాలపైన. కాబట్టి నీకు నాకు ఎన్ని ఉన్నా మనం ఎంత అరుచుకున్నా మనమంతా ఒకటి. అదే పరాయి వాడు మన దేశంపై వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరిని ఇలా ఖండించకపోతే ఈ యొక్క ఉనికి మరి తిరిగి మన బానిసత్వాన్ని స్వీకరించాల్సి వస్తుంది. కాబట్టి మీరందరూ జ్ఞప్తితో ఈరోజు పోరాడాలన్నా, అందరూ జీవించాలన్నా పరాయి దేశస్తునికి అవకాశం ఇస్తే మీ ఉనికిని మీరందరూ కోల్పోతారు. మీ ఉనికిని కాపాడాలంటే కుల మతాలకు అతీతంగా మీరందరూ సమాజానికి జరిగిన ఈ యొక్క మరణ కాండండానికి మీరందరూ ప్రతిఘటించాలి. అదేవిధంగా చేతగాని దద్దమ్మలు ఏ విధంగా వచ్చారంటే మిలిటరీ డ్రెస్సులు వేసుకొని ఆ అమాయక ప్రజలను మిలిటరీ డ్రెస్సుతో మాయం మోసం చేసి ఆ యొక్క ప్రజలు వాళ్ళు ఏం తింటున్నారు ఏదంటే వాళ్ళు మ్యాగీ తింటుంటే వచ్చి వారి భర్తను అడిగి నీకు ముస్లింలో ఒక పదం ఇస్తాను, ఆ పదం యొక్క వివరణ చెప్పకపోతే ఎంటమంటే కాల్చి చంపినటువంటి ఘనత. అలాంటప్పుడు ఒక చిన్న పిల్లవాడు కూడా నా తండ్రిని అరే కుత్తే కైకో మారా భాకో మారదేలా फिर हमारा को भी मार डालो అంటే तुम्हें जाको तुम्हारा गवर्नमेंट को बोल जाओ इसलिए तुमके छोड़ डालता है ऐसा बोल दिया. కాబట్టి ప్రతి ఒక్కరూ హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలిసి ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఈ దేశానికి ఈ భారతదేశంలో నివసించే ముస్లింలైనా హిందువులైనా అందరూ ఏకతాటిగా నిలిచి ఈ దేశ ధర్మాలకు కాపాడాలని, భిన్నత్వంలో ఏకత్వాన్ని చూసినటువంటి ఏకైక దేశం ఇక్కడ ఎక్కడ భాష కానీ ఏ దేశంలో నివసించినా ఏ దేశస్తునికి వచ్చినా ఆశ్రయం ఇచ్చినటువంటి గొప్ప భారతదేశ సంస్కృతికి మీరందరూ వారసులు. కాబట్టి ఈ వారసత్వానికి ఎలాంటి అఘాయితం జరిగినా మీరందరూ ప్రతిఘటించకపోతే ఈ దేశం మనకి ఉనికినే కాదు మీ ఉనికిని కూడా మీరు జీవించడానికి కోల్పోయి తిరిగి బానిసత్వానికి వస్తారు. ఇది గ్రహించి ఇప్పటి నుంచి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన ఎలాంటి ఉగ్రవాద దండాలనైనా మీరందరూ ఖండించాలని ఈ సభాముఖంగా చెబుతూ, మానవతా దృక్పథంతో ఏ మానవుడు తప్పు చేసినా ఖండించాలని ధర్మం మానవతా దృక్పథంతో వాడు మనవాడా తమ్ముడా అన్ననా అని ఎవరిని చూడకండి. తప్పు చేస్తే మనవాడిని అయినా దండించే శిక్ష విధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ దేశంలో నివసించే ప్రతి ఒక్కరూ ఈ భారతీయ సంస్కృతికి దేశ ప్రగతికి తోడు నీడగా